రౌడీ షీటర్తో మార్నింగ్ వాక్ అట. జూబ్లీ హిల్స్ లో చిన్న శ్రీశైలంను వెంటేసుకొని తిరిగిన కాంగ్రెస్ నేతలు. రౌడీ షీటర్ కొడుకు ఓటేయాలన్నా చర్చించుకుంటున్న జూబ్లీ హిల్స్ ప్రజలట. మీ బొందరా మీ బొంద. నేను ఒక 2-3 ఫోటోలు చూపిస్తా. ఒకసారి ఫోటో చూడండి. ఈయన కేసీఆరా, ఈయన చిన్న శ్రీశైలం యాదవ్. మరి సిగ్గులేదా తిరగడానికి? ఆ రోజు ఎందుకు తిరిగినావు? మరి ఆ రోజు పార్టీలో జాయిన్ చేసుకుంటావు. మీ పార్టీలో జాయిన్ అయ్యండి ఆయన, మీ పార్టీలో తిరిగిండి ఆయన, కలిసి కూర్చొని ఆయన ఇంటికి పోయినావు, ఆయన దగ్గర నుంచి పైసలు తీసుకున్నావు, నీ ప్రచార రథానికి డబ్బులు అడుక్కున్నావు. ఇంకా కావాలన్నా ఫోటోలు? చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్ అయినా? కేసీఆర్ తమ్ముడా? కేసీఆరే కదా. మరి ఆనాడు ఎట్లా తిరిగినావు? అలాంటి వాళ్ళ ఇంటికి పోయి ఎట్లా తిన్నావు, ఎట్లా తాగినావు? ఈయనకు ఓటేయండి, గెలిపించండి అని ఆనాడు ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ ప్రచార రథంలో ఉండి కేసీఆర్ మాట్లాడిన ఫోటోలు. చిన్న శ్రీశైలం యాదవ్ అయినా సిగ్గు లేకుండా ఎట్లా రాస్తారు మీరు? ఇంకా బుద్ధి ఉండాలి కదా, కనీస జ్ఞానం ఉండాలి కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఆయన దగ్గర చాలా డేటా ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ నవీన్ యాదవ్ ఏమో కొంత ఎడ్యుకేటెడ్, చదువుకున్నాడు, అక్కడ కొంత హెల్ప్ చేసిండు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హెల్ప్ చేసింది ఒక రకంగా. ఇప్పుడు ఈయన బీసీ కాబట్టి ఈయన రౌడీ షీటర్ అది ఇదని మాట్లాడుతారు. ఆయన ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఈ రకమైన మాట మాట్లాడే వాళ్ళ మీరు ఎవరికైనా అంత ధైర్యం ఉండేదా? మరి నువ్వు జాయిన్ చేసుకున్న, నిన్ననే చూపించిన నేను, ఇగో నువ్వు జాయిన్ చేసుకున్న సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి మీద ఆయన మీద ఉన్న కేసుల మీద నువ్వు చెప్తున్న సల్మాన్ ఖాన్ 44 పిటిషన్లు ఉన్నాయి ఆయన హైకోర్టులో. రిట్ పిటిషన్లు, సిఆర్ఎల్పీలు, క్రైమ్ లీవ్ పిటిషన్లు, ఇవన్నీ. అంటే ఆయన మీద నమోదైన కేసులు ఎవరి హయాంలో? కేసీఆర్ హయాంలో. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కొడుకు మున్సిపల్ మినిస్టర్గా, కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్గా, ఇవాళ ఎవరైతే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత, ఆమె భర్త బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ సల్మాన్ ఖాన్ మీద కేసులు అయినాయి. ఆ కేసుల మీద 44 పిటిషన్లు వేసుకున్నాడు ఆయన. ఈ వ్యక్తి మీద క్రైమ్ నెంబర్ 338/2022 అండర్ సెక్షన్ 354, 420, 342, 323, 506, రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 8 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 ఆఫ్ పిఎస్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్. పోక్సో కేసు దీని మీద. ఎవరు? ఈయన కేటీఆర్ కండువా కప్పిన సల్మాన్ ఖాన్ మీద ఉన్న కేసు ఇది.